సారంగ దర్యా ఈ పేరు మీద ఒక తెలుగు సినిమా వచ్చింది. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది మొన్న ఆగస్టు 29 నుంచి. అంటే ఆగస్టు 29 మనకు థియేటర్లో సరిపోదు శనివారం చూసేసాను. నెట్ఫ్లిక్స్లో IC 814 కాంతార్ హైజాక్ చూసేసాను. ఈటీవీలో దీపావళి చూశాను. ఇక ఏముంది అని చూస్తే ఆహాలో ఈ సారంగ దర్యా అంటే ఇది సినిమా థియేటర్లో వచ్చిందంట జూలై 12న. నాకు తెలీదు. రాజా రవీందర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మెయిన్ లీడ్ ఇక సినిమా అంటే సారంగ దర్యా అనేది మనకు ఆ సినిమా ఉంది కదా మన సాయి పల్లవిది ఫిదాలో, దాని పేరే సారంగ దర్యా అనే ఆ పాట ఉంది కదా, ఆ పదం తీసుకున్నాడు. అంటే ఈ రైటర్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో కొత్త అతను ఎవరో, అసలు సారంగ దర్యాకి అర్థం తెలుసా అతనికి? ఆ పదం ఏదో క్యాచీగా ఉందని పెట్టుకున్నాడు కానీ అసలు ఆ పదానికి అర్థం తెలిస్తే ఇలాంటి చెత్త సినిమా తీయడు. ఎంత చండాలంగా ఉందంటే సినిమా, అంటే ఓపెనింగ్లోనే అర్థమైపోయింది. వైజాగ్ బ్యాక్డ్రాప్లో తీశారు. అంటే ఒక సీన్ వస్తుంది, తర్వాత ఇంకో సీన్ వస్తుంది. ఆ సీన్కి రెండో సీన్కి సంబంధం ఉండదు. మళ్ళీ మూడో సీను, నాలుగో సీను, ఐదో సీను, ఆరో సీను, ఇలా సీన్లు ఎలా ఉందంటే కనీసం ఒక టీవీ సీరియల్ అన్నా బాగుంటుంది ప్రజెంటేషన్. అంతకంటే ఘోరంగా ఉంది ఈ ప్రజెంటేషన్. ఒక 50 నిమిషాల పాటు టార్చర్ పెట్టాడు డైరెక్టర్. నేను చూస్తున్నా, కావాలని చూసాను నేను. ఇంకా నాకు ఆప్షన్ లేదు, ఏదో ఒకటి చూడాలి కాబట్టి చూస్తున్నా నేను. 50 నిమిషాల తర్వాత ఒక డౌట్ వచ్చింది. ఎక్కడో ఇదేదో హీరోయిన్ సైడ్ నుంచి కాంచన స్టోరీ కొట్టేటట్టు ఉందిరా అనిపించింది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదే పెట్టుకున్నారు, కాంచన ట్విస్టే పెట్టుకున్నారు. సరే, ఆ పాయింట్తో మనకి హిందీలో ఒక సినిమా వచ్చింది మన ఆయుష్మాన్ ఖురానాది. సరేలే అని పక్కన పెట్టేస్తే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా దారుణం, ఫస్ట్ హాఫ్ కంటే మరీ దారుణం అసలు. దానికి తోడు ఆ బ్యాక్గ్రౌండ్లో ఏదో పాటలు వస్తుంటాయి, మౌంటేజ్ సాంగ్స్. అబ్బా, ఎంత ఇరిటేషన్ అంటే. యాక్టర్లు అందరూ కొత్త వాళ్ళే, ఒకరిద్దరు తెలిసిన ముఖాలు ఉన్నాయి కానీ వాళ్ళ పేర్లు తెలియదు మనకు. రాజా రవీందర్ తెలుసు, అండ్ శ్రీకాంత్ అయ్యర్ తెలుసు, ఇంకా 2-3 క్యారెక్టర్లు తెలుసు, అంతేగాని మిగతా అందరూ కొత్త వాళ్ళే, హీరోయిన్తో సహా. అసలు ఎవరికి యాక్టింగ్ రాలేదు. అసలు ఏంటో ఆ ప్రజెంటేషన్ ఏంటో, ఆ సీన్లు ఏంటో, మరి ఇంత దారుణం అంటే కడుపులో దేవేసింది నాకు చూస్తుంటే. అసలు ఏంట్రా ఈ సినిమాలు ఎవరన్నా చూస్తే మన తెలుగు వాళ్ళు అంటే ఇంకా సినిమాలు చూడడం మానేస్తారు. ఇంకా అలా అంత ఘోరంగా ఉంది సినిమా అసలు. అది ఎందుకులే ఇంకా అసలు. అబ్బా, శ్రీకాంత్ అయ్యారు ఓవర్ యాక్షన్ ఏమి, రాజా రవీందర్ ఏమి, ఆ హీరో అసలు సంబంధం లేని సీన్లు. అంటే సింపుల్గా చెప్పాలంటే రాజా రవీందర్ అతని భార్య క్యారెక్టర్ కొత్త అమ్మ చేసింది. ఆమె ఓకే, కానీ అంటే 2 కొడుకులు, ఒక కూతురు అనమాట. ఒక కొడుకు, పెద్ద కొడుకు ఏమో లవ్ ఫెయిల్యూర్ కులం వల్ల, రెండో కొడుకేమో లవ్ ప్రాబ్లము మతం వల్ల, ఇక ఉన్న కూతురే ప్రాబ్లము. అదే ఇంకా కాంచన కష్టాలు అంటారు, చూసినావా కాంచన కష్టాలు. ఆ కాంచనకు ఒక లవరు, వాడు ఏందో, ఈ మిస్ బ్యూటీ కాంటెస్ట్ ఏంటో అసలు. అబ్బా, ఎందుకులే అసలు ఇవి ఏం చెప్పాలబ్బా. ఇంత చండాలంగా అసలు ప్రొడ్యూసర్లు ఎందుకు ఇలా డబ్బులు తగిలేస్తారు ఇట్లాంటి సినిమాలకి? ఈ యాక్టర్లు అంటే ఓకే, ఇంకా వాళ్ళకి ఏదో డైరెక్టర్ చెప్తాడు, వాళ్ళు డబ్బులు వస్తే వాళ్ళు చేస్తారు. టెక్నీషియన్స్కి ఏదో కడుపు నిండుతుంది, జోబు నిండుతుంది. కానీ ఇప్పుడు థియేటర్లో ఎవరు చూసిందర్లే, కానీ ఆహాలో ఉంది. ఆహాని పట్టుకొని తన్నాలి ఫస్ట్. తీసినోడు ఓకే, చేసినోడు ఓకే, కానీ ఆహాలో పెట్టి ఆహా సబ్స్క్రిప్షన్ తీసుకున్న పాపానికి ఆహా మొత్తం చెత్తతో నింపుతాడు. ఆహాలో ఐదర్ పెడితే సెక్స్ పెడతాడు, లేదా ఇలా చెత్త పెడతాడు. మంచి సినిమాలు అనేవి ఆహాలో కనుమరుగే, అసలు లేవు. దాని బదులు ఈటీవీ విన్ బెటర్ అనిపించింది నాకు. మొన్న దీపావళి సినిమా ఎంత బాగుంది. దీపావళి సినిమా ఈటీవీ విన్లో వీడేమో ఇలా చెత్త పెడుతున్నాడు. సారంగ దర్యా ఎందుకులే, అస్సలు చూడమాకండి. ఫ్రీనే కదా, ఆహా సబ్స్క్రిప్షన్ ఉంది కదా అని చూసానంటే బుక్ అయిపోతారు. 2 గంటల 20 నిమిషాల టార్చర్. 2 నిమిషాలు కూడా చూడలేరు, నాది గ్యారంటీ. నాకైతే తప్పదు. నేను అన్నీ వచ్చినవన్నీ చూస్తాను, రివ్యూలు పెడతాను కాబట్టి నేను చచ్చినట్టు చూస్తాను. కానీ మీకు అవసరం లేదు. సో నా రేటింగ్ వచ్చేసి 0. అసలు యాక్చువల్గా మైనస్ ఇవ్వాలి, నెగిటివ్ రేటింగ్ ఇవ్వాలి. ఏమంటే కెమెరా వరకు, అంటే ఎవరో మంచి రిచ్ కెమెరా వాడారు, రిచ్గా ఉంది అది కెమెరా వరకు మాత్రమే. ఇక మ్యూజిక్ కానీ, యాక్టింగ్ కానీ, డైరెక్షన్ కానీ, ప్రొడక్షన్ కానీ, ఎవ్రీథింగ్ 0. నా రేటింగ్ వచ్చి 0. సారంగ దర్యా ఎందుకులే, ఇంకా వద్దులే. కానీ మీరు ఒకవేళ చూస్తా అంటే ఇంకా మీ కర్మ. అంతకుమించి ఏం చెప్పలేను నేను. ఇంకా డోక్ వస్తుంది అంతే. మీకు వాంతులు విరోచనాలు కావాలి అనుకుంటే చూసేయండి, లేదంటే మర్చిపోండి. ఓకే, బాయ్.